నమస్కారం. డి న్యూస్ ప్రేక్షకులకు, ప్రకటనదారులకు, ఆపరేటర్లకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్ల ముఖ్యాంశాలు. ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్లాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపు. మాజీ సైనికులు సమాజానికి ఆదర్శంగా ఉండాలన్న రాజ్య సైనిక బోర్డు డైరెక్టర్ వెంకటరెడ్డి. ప్రకాశం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంస. సంక్రాంతి కానుకగా మరపురాని సక్సెస్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి మెగా గిఫ్ట్. రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి. స్వాతంత్ర సమరయోధుల పోరాటాల ఫలితమే నేడు దేశ ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. మేయర్ గంగాడు సుజాత, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు కార్పొరేటర్లతో కలిసి మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. త్రివిధ దళాల మాజీ సైనికులను ఎమ్మెల్యే దామచర్ల సత్కరించి పారిశుధ్య కార్మికులకు కిట్లు అందజేశారు. డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఎంఈ ఏసయ్య, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. మేయర్ గారు కూడా సన్మానిస్తున్నారు. సార్ చూడండి సార్, కమిషనర్ సార్ 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 చూడండి సార్. పట్టిస్తూ మనకి రాజ్యాంగం రాష్ట్రంలో అయిపోయింది. దానికి ఈరోజు అక్కడ కూడా ఆ రోజు 2 సంవత్సరాల పైన పెట్టింది మనకి. అప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు రాజ్యాంగం నడుపుతూ ఉన్నారు. తర్వాత అంబేద్కర్ గారు కానీ పెద్దలంతా కూర్చొని మనకుండే ఎన్నో పేదలు ఎక్కువ మంది ఉంటే దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రాజ్యాంగాన్ని ఆ రోజు రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజు కూడా అమలు జరుగుతుందంటే ఇవన్నీ కూడా వాళ్ళ ముందు చూపుతో చేసి పెద్దలందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి. కాబట్టి ఈరోజు అందరం కూడా మన దేశం కోసం చేసిన సేవలు గుర్తుపెట్టుకొని ఆ రోజు గాంధీజీ గారు కానీ ఎక్కువ మంది మన కోసం చేసిన సేవలు కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తెలియజేస్తూ వాళ్ళ సూచనలతోటి వాళ్ళు చేసిన సేవలు ఈరోజు అందరూ కూడా దేశమంతా కూడా గుర్తుంచుకునే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. అదే పద్ధతి అదే స్ఫూర్తితో అందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోసం తెలియజేస్తున్నాం. పీడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఒంగోలులో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. మహాత్మా గాంధీజీ, డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవం రోజుగా జరుపుకోవడం జరుగుతుందని డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఎందరో మహానుభావులను, స్వాతంత్ర సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. పీడీసీసీ బ్యాంకులో పర్సన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిబ్బందికి ఐఆర్తో పాటు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. రానున్న 3 నెలల కాల వ్యవధిలో పీడీసీసీ బ్యాంకును రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిపేందుకు సిబ్బందితో కలిసి కృషి చేస్తానని అన్నారు. ఏజీఎంలు సుభాని, వీరనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. మా బ్యాంక్ ఆవరణలో ఫ్లాగ్ హాయిస్ట్ చేసుకోవడం జరిగింది. ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా బ్యాంక్ సిబ్బందితోటి మేము ఈ 6 నెలల్లో మేము సాధించిన వాటి గురించి కొంత విశ్లేషణ చేసుకోవడం జరిగింది. అంటే నేను వచ్చి రాగానే చైర్మన్గా మా ఉద్యోగస్తులందరికీ ఐఆర్ ఇవ్వడం,
దాంతోపాటు మేము వచ్చిన కొత్తలో 3,500 ఉన్న బిజినెస్ని 3,700 కోట్లకి బిజినెస్ తీసుకెళ్ళడం, అలాగే ఇంకొక 3 నెలల్లో అంటే బై మార్చ్ ఏప్రిల్కి 4,000 కోట్లు బిజినెస్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాం. అట్లనే ఒక 1,000 కోట్ల పైన డిపాజిట్స్ తీసుకురావాలన్న ఉద్దేశంతో మేమందరం ఉద్యోగస్తులు అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా మా బ్యాంక్ని, మా పీడీసీసీ ప్రకాశం డిస్ట్రిక్ట్ డీసీసీబీని స్టేట్లోనే సెకండ్ పొజిషన్లో నిలపాలని సిఇఓ గారు, నేను, మా బ్యాంక్ సిబ్బంది అందరం దృఢ నిశ్చయంతో ఉన్నాం. అట్లానే మా ఉద్యోగస్తులకు కూడా ఐఆర్తో పాటు టర్మ్ పాలసీ ఒకటి, లయబిలిటీ ఇన్సూరెన్స్ ఒకటి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్పిఏ రికవరీలో కూడా మేము సెకండ్ పొజిషన్లో ఉన్నాం. ఫస్ట్ నెల్లూరు ఉంటే సెకండ్ మా ప్రకాశం ఉంది, అంటే ఎన్పిఏ రికవరీ, ఎన్పిఏ తగ్గించుకోవడంలో. సో ఇవన్నీ కూడా మేము ఒక గోల్ పెట్టుకొని మేము నెక్స్ట్ 6 మంత్స్కి 3 మంత్స్లో డెఫినెట్గా మేము బిజినెస్ పెంచుకుంటాం. మా బ్యాంకు ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా మా బ్యాంకుని మేము మంచి ఉన్నత స్థాయిలో నిలుపుకుంటామని కోరుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద రాజ్యాంగ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని భారతదేశం సర్వసత్తాక దేశంగా తన ప్రతిభను నిరూపించుకుందని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అన్నారు. కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం ధర్మచక్రంతో కూడిన 3 సింహాల విగ్రహాన్ని జేసీ రోణంకి గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ పతాకాన్ని జేసీ గోపాలకృష్ణ ఆవిష్కరించారు. భారతదేశం పరాయి పాలన నుండి స్వతంత్ర భారతంగా అవతరించడానికి ఎందరో మహనీయులు చేసిన పోరాటాలు ఫలితమేనని కొనియాడారు. ప్రపంచ పటంలో భారత్ను అగ్రభాగాన నిలపడం జరిగిందని అన్నారు. 2047 ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నిస్వార్థంగా పనిచేసి 77వ గణతంత్ర దినోత్సవం నాటికి మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని మరింత అభివృద్ధి దిశగా పయనించాల్సిన అవసరం ఉందని జేసీ గోపాలకృష్ణ అన్నారు. జిల్లా ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డిఆర్ఓ చిన్నమోబులేసు, డిపిఓ వెంకటేశ్వరరావు, డిఎంఎన్హెచ్ వెంకటేశ్వర్లు, డిఎస్ఓ పద్మశ్రీ, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड one more bonus. భారతదేశం ఇతరుల ఆధీనంలో ఉన్నప్పుడు మా దేశం మాకు కావాలని చెప్పేసి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మనం వీ హ్యావ్ ఫాట్ ఫర్ ఇట్. వచ్చిన తర్వాత దాన్ని యాక్చువల్గా అయితే మీకెందుకు స్వాతంత్ర్యం, మీరు పాలించుకోలేరు, ఇండియన్స్కి దే డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు రూల్ ద కంట్రీ అని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు అంటం జరిగింది. అయితే మేము పాలించుకోగలం, ఇండియన్స్ గురించి మీకు తెలియదు అన్నట్టుగా ధీటైన సమాధానం ఇచ్చి స్వతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు మనం ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించుకొని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత రాజ్యాంగంగా, బల్క్ రాజ్యాంగంగా, పెద్ద రాజ్యాంగంగా మనం ఏర్పాటు చేసుకొని ఈరోజు భారతదేశం ప్రపంచ పటంలో అత్యున్నత స్థానంలో ఉన్నది. దీని అంతటికీ ఏంటంటే మనం తీసుకున్నటువంటి, మన పూర్వీకులు తీసుకున్నటువంటి, ఫ్రీడమ్ ఫైటర్ తీసుకున్నటువంటి ఒక ఆలోచన. కాబట్టి వాళ్ళు మన పౌరులకి మనం రూల్ చేసుకోగలుగుతాము, మనం పాలించుకోగలుగుతాం, మన అభివృద్ధి చెందగలుగుతాము అనే ఒక ఏదైతే ఆశయంతో ఆ రోజు మనం జరిగిందో అదే ఆశయంతో మన అందరం కూడా వర్క్ చేయాలి. మన రాజ్యాంగాన్ని అమలు చేసుకొని నేటికి 76 సంవత్సరాలు ముగించుకొని 77వ వసంతంలోకి అడుగుపెట్టాం. సో ఈ 76 సంవత్సరాల్లో అనేక రంగాల్లో దేశం కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ అభివృద్ధి పదంలో నడిచింది. ఇంకా
అభివృద్ధి పదంలో నడవాల్సింది, ఇంకా మనం ఎన్నో మైలురాళ్ళు అందుకోవాల్సింది ఉంది. సో ఆ దిశగా మనమందరం ఆ మహానుభావుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనమందరం కృషి చేయాలని, సో మీ తరఫున, కలెక్టర్ గారి తరఫున, మన జిల్లా యంత్రాంగం తరఫున ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో ముందు చూపుతో రాసిన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అనుసరిస్తూ ముందుకు పోదామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మహాత్మా గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 2.5 ఏళ్ల వరకు బ్రిటన్ రాజ్యాంగాన్ని అమలు చేశారని, భారత ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సొంత రాజ్యాంగం రూపకల్పనకు బెనగల నరసింహారావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మేధావులు ప్రపంచంలోని పలు దేశాల రాజ్యాంగాలను పరిశోధించి పటిష్టమైన అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రాజ్యాంగంలో సవరణలు తీసుకురావడం తప్ప యథావిధిగా అమలవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ రాచకర్ల వెంకట్రావు, నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసిరావు, సింగరాజు రాంబాబు, నగర ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, పాలూరు వెంకటేశ్వరరెడ్డి, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, మహిళా ప్రతినిధులు రావుల పద్మజ, పసుపులేటి సునీత, తమ్మిశెట్టి రమాదేవి, బీరం అరుణారెడ్డి, కొక్కెలగడ్డ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 77వ రిపబ్లిక్ డే సందర్భంగా మన జిల్లా ప్రజలకి, అదేవిధంగా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మనకి 1947 ఆగస్టులో మనకు స్వతంత్రం వస్తే ఆ తర్వాత 2 years పైన రాజ్యాంగమే లేదు ఆ రోజుల్లో. ఆ రోజుల తర్వాత 2.5 సంవత్సరం అప్పుడు బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగంతో మనం చేసుకుంటూ రావటం జరిగింది. ఆ తర్వాత 2 years తర్వాత ఎప్పుడైతే రాజ్యాంగం అప్పుడుండే పెద్దలు మన అంబేద్కర్ గారు కానీ వీళ్ళంతా కూడా మేధావులంతా కూర్చొని అప్పుడు కులమత ఎన్ని కులాలు ఉన్నారో మన భారతదేశంలో అవన్నీ కూడా చూసుకొని లాంగ్ లైవ్లో ఉండాలి అంటే ఏ సమస్య లేకుండా రాజ్యాంగం ఏ విధంగా తీసుకురావాలి అనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని ఆ రోజు తీసుకురావడం కూడా జరిగింది. తీసుకొచ్చి అప్పటి నుంచి ఇప్పటికి కూడా అదే రాజ్యాంగంలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు తప్పితే రాజ్యాంగంలో మార్పులు లేకుండా ఈరోజు మన భారతదేశం ఎక్కడా కూడా ఇబ్బంది లేనిగా జరగటానికి కారణం కూడా అప్పుడు రాసిన రాజ్యాంగం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆ రాజ్యాంగం రాసి 77 సంవత్సరాలు ఈరోజు రావటం, అదేవిధంగా యావత్ మన భారతదేశం అంతా కూడా ఈరోజు మనం రాజ్యాంగాన్ని కూడా అప్పుడు రాసిన వాళ్ళందరినీ కూడా తెలుసుకునే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అన్ని దగ్గర కూడా పెట్టుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళకి, అదేవిధంగా వాళ్ళు చేసిన సేవలను స్ఫూర్తితో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ మార్గాన్ని మన రాజకీయంగా మనం కూడా అనుసరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి సహకారంతో జిల్లాను ప్రగతి పదంలో నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఒంగోలు పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ప్రత్యేక వాహనంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి పెరేడ్ను కలెక్టర్ వీక్షించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సన్మాన్ గార్డ్ నిష్క్రమణ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. 1947 ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, 1950 జనవరి 26వ తేదీ నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందని అన్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర 2047ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి వ్యవసాయ పరిశ్రమలు, సర్వీసు రంగాలు, వాటి అనుబంధ రంగాల్లో 15% వృద్ధి రేటు సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోతుందని అన్నారు. జిల్లా తలసరి అంచనా ఆదాయం 2,15,240 ఉండగా 15% వృద్ధి రేటుతో 2028-29కి పెంచేలా ప్రణాళికలు తయారు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులు వినియోగించుకొని రాబోయే 5 ఏళ్లలో 15% వృద్ధి రేటు సాధించడానికి
డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం పొందిందని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ అమలుకు ఎమ్మెల్యేల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలో పేదరికంతో అట్టడుగున ఉన్న 79,000 బంగారు కుటుంబాలను గుర్తించి 3,753 మంది మార్గదర్శకుల ద్వారా 26,275 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందని అన్నారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకోవడానికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్, ఎన్టీఆర్ భరోసా, పింఛన్ పెంపు, దీపం పథకం 2, తల్లికి వందనం, మెగా డిఎస్సి, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి వంటి పథకాల అమలుపై కలుగుతున్న ప్రయోజనాలను సమగ్రంగా వివరించారు. జిల్లా అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సూచనలు ఇస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. సత్వర న్యాయ సేవలు అందిస్తున్న న్యాయాధికారికి, శాంతి భద్రతలు కాపాడుతున్న ఎస్పీ హర్షవర్ధన్ రావుతో పాటు సిబ్బందికి, అభివృద్ధి పథకాల అమలులో సహకరిస్తున్న జిల్లా యంత్రాంగానికి, సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ప్రగతి పథంలో నడిపించడానికి అందరూ సహకరించాలని కోరారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, డిఆర్ఓ చినవోబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ శ్రీ రోణంకి గోపాల అదిగో అందాల పూల రథం సంసిద్ధంగా ఉంది. ఇలా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ పి రాజబాబు, ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలు చేసి స్వాతంత్ర్య సమరయోధులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నా నమస్కారములు. 1947 ఆగస్టు 15వ తేదీ మన దేశమునకు స్వాతంత్ర్యం వచ్చినది. తరువాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఎందరో మహనీయులు మేధావుల కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడింది. 1950 జనవరి 26వ తేదీ నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వర్ణాంధ్ర 2047 వికసిత్ భారత్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర 2047ను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి వ్యవసాయ, పరిశ్రమలు మరియు సర్వీసు రంగాలలో, వాటి అనుబంధ రంగాలలో 15% వృద్ధి రేటు సాధించాలనే దృఢ సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. సరఫరా కోసం 14 మోటార్లు మరమ్మతు చేసి వాడుకోలేని పాడుపడినటువంటి కుళాయిలను కొత్త కుళాయిలతో భర్తీ చేయడం జరిగింది. ప్రసూతి ఆరోగ్య సేవలపై నిర్మాణాత్మక ప్రజా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఈ ప్రణాళిక ద్వారా గర్భిణీ స్త్రీలు, కుటుంబ సంరక్షణ, కమ్యూనిటీ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాము. ఈ ప్రణాళిక గ్రామ ఆరోగ్య పోషణ దినోత్సవం, స్థానిక కార్యక్రమాలు మరియు ఇంటర్ డిపార్ట్మెంటల్ లింకేజ్లను ఉపయోగించి ఏఎన్సి, డెలివరీ కేర్, పిఎన్సి, పిఎంఎస్ఎంఏ, జేఎస్వై మరియు సుమన్ వంటి కార్యక్రమాలపై విస్తృతమైన ప్రచారాన్ని నిర్ధారిస్తుంది. సమస్యలపై ప్రజల నుండి అందిన వినతులను సత్వరమే పరిష్కరించుటకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రతి సోమవారం జిల్లా స్థాయిలతో పాటు డివిజన్ మరియు మండల స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుంది. 2024 డిసెంబర్ 15వ తేదీ నుండి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లాలో కొత్త వరవడి అనగా అర్జీదారులకు ఇబ్బందులు లేకుండా సహాయకులను ఏర్పాటు చేసి శాఖల వారీగా ఏర్పాటు చేసిన టేబుళ్ల దగ్గర ఉన్న అధికారుల దగ్గర తీసుకువెళ్లి సమస్యలు తెలియజేసుకునేలా మరియు ఆ సమస్యలకు సంబంధిత అధికారులు పరిశీలించి వాటి రిమార్కులను రాసి తరువాత కలెక్టర్ వద్దకు వెళ్లేలా అర్జీలను అప్పటికప్పుడే ఆన్లైన్ చేసేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. భూసార పరీక్ష ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ గాను 22,601 మట్టి నమూనాలను
లక్ష్యంగా నిర్దేశించగా మొత్తం 22,601 మట్టి నమూనాలను సేకరించి పరీక్షల ద్వారా సాయిల్ హెల్త్ కార్డ్స్ను రైతులకు అందజేయడమైనది. 2025-26 సీజన్కు గాను జిల్లాకు 1,15,362 మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించగా 1,04,674 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడమైనది. 10,688 మెట్రిక్ టన్నుల రైతు సేవా కేంద్రాలు, సొసైటీలు, టోకు వర్తకులు మరియు చిల్లర వర్తకుల వద్ద అందుబాటులో ఉన్నవి. పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ వి హర్షవర్ధన్ రాజు గారికి మరియు వారి సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు. అభివృద్ధి పథకాల అమలులో సహకరిస్తున్న జిల్లాలోని అధికారులకు, బ్యాంక్ అధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు, జిల్లా అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు జర్నలిస్ట్ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాను ప్రగతి పదంలో నడిపించడానికి అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మాజీ సైనికులు సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఏపీ రాజ్య సైనిక బోర్డు డైరెక్టర్ వెంకటరెడ్డి కోరారు. ప్రకాశం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు మిలిటరీ క్యాంటీన్ ప్రాంగణంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వెంకటరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలోని మాజీ సైనికులు అన్ని విషయాల్లో ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం కన్వీనర్ నెప్పలి నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కఠారి బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి పాశం వెంకటరెడ్డి, కోశాధికారులు గుమ్మడి వెంకట్రావు, తళ్ళూరి వెంకటేశ్వర్లు, క్యాంటీన్ మేనేజర్ మన్యం వాసుబాబు, హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గణతంత్ర దివస్ సందర్భాన అందరికీ శుభాకాంక్షలు. మనకు ఈ రోజున మనం మన దేశంలో నడవడికకు ఒక సమాజం ఎలా నడవాలి, కొన్ని రూల్స్ ప్రకారం మనం సమాజాన్ని నడిపిస్తామని మనం శపథ్ తీసుకున్నాము ఒకప్పుడు. అదేవిధంగా ఒక మంచి నాగరికుల్లాగా మనం క్రమశిక్షణతో నడవాలి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడంతా మన మాజీ సైనికులు కుటుంబీకులు వీళ్ళందరూ ఉన్నారు. మనము సైన్యంలో ఉన్నప్పుడు కూడా ఎంతో క్రమశిక్షణతో కులాలు, మతాలు, కాస్ట్లు ఇవన్నీ రీజనల్ ఇవి కానీ పొలిటికల్ పార్టీస్కి కానీ సంబంధం లేకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వేరు ప్రదేశాల వాళ్ళు అన్నదమ్ముల్లాగాను వాళ్ళ ఫ్యామిలీస్ అక్క చెల్లెల్లాగా మెలుగుతూ ఉంటారు కంటోన్మెంట్స్. ఒంగోలు చర్చి సెంటర్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న అశోక ధర్మచక్ర స్తూపం నగరానికి గర్వకారణంగా నిలుస్తుందని కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. చర్చి సెంటర్లో అశోక ధర్మచక్ర స్తూపం పనులను మేయర్ గంగాడ సుజాత కమిషనర్ పరిశీలించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నిర్దేశకత్వంలో చర్చి సెంటర్లో ఏర్పాటు చేయనున్న జాతీయ చిహ్నం అశోక ధర్మచక్ర స్తూపానికి ఈ సాయంత్రం శాసనసభ్యులు భూమి పూజ చేస్తారని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవికి గత 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు సాధించకపోవడంతో వరుస హిట్లతో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన మనశంకర్ వరప్రసాద్ సినిమా మరిచిపోలేని విజయాన్ని అందించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించి పలు రికార్డులను సొంతం చేసుకుంది. దీంతో సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి తన గ్రేస్ను మరింత పెంచేలా సినిమా ఇచ్చిన అనిల్ రావిపూడికి మెగా గిఫ్ట్గా కొత్త రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడికి కారుకి అందిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాగా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని చెబుతూ కారు నచ్చిందా అని అడిగారు. మెగా బహుమతి మహదానందం, మనోధైర్యం అంటూ అనిల్ రావిపూడి ఆనందం వ్యక్తం చేశారు. అనిల్ రావిపూడి డ్రైవింగ్ చేస్తుండగా చిరంజీవి కూడా కొత్త కారులో కొద్దిసేపు వ్యవహరించారు. నీకు డ్రైవింగ్ వచ్చా? సూపర్ సార్. ఇబ్బంది పెట్టి తోలుతావా? నేనే తోలుతా సార్. కానీ చాలా జాగ్రత్తగా తోలాలి. While driving, road safety is at most important. So be careful, enjoy the gift
అండ్ డ్రైవ్ సేఫ్లీ. అవును, ఇంతకీ ఇది నచ్చిందో చెప్పలేదు. నచ్చడం ఏంటి సార్? మెగా బహుమతి, మహదానందం, మనోధైర్యం, ధనానందం. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్వాతంత్ర సమరయోధులు కుటుంబ సభ్యులను కలెక్టర్ రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ సత్కరించారు. కుటుంబ యోగక్షేమాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం పంతులు మునిమనవుడు సంతోష్, గంగవరపు వందనం కుమారుడు భాస్కర్రావు, కరవది వెంకటేశ్వర్లు కుమార్తె సుబ్బలక్ష్మి, అల్లుడు శేషగిరిరావు, పర్వతం రాంప్రసాద్, యార్లగడ్డ వెంకటేశ్వర్లను కలెక్టర్ సన్మానించారు. పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రకాశం పంతులు గారి త్యాగాల ఫలితంగా మనం ఈనాడు స్వేచ్ఛావాయువును పీల్చుకున్నాం. వారి వారసులుగా గౌరవనీయులు టంగుటూరి సంతోష్ కుమార్ గారు సన్మానాన్ని అందుకుంటున్నారు. గౌరవ కలెక్టర్ వందనం గారి కుమారుడు భాస్కర్ రావు గారిని సన్మానిస్తూ ఉన్నారు. ఒంగోలులో 2.90 కోట్ల రూపాయలతో సైనిక భవనం ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ రాజ్య సైనిక బోర్డు డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. ఈ నెలలో ఉద్యోగ విరమణ చేయనున్న ఆయన్ను మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలోనే తొలి సైనిక్ భవన్ ఒంగోలులో ఏర్పాటు అవుతుందని భావించినప్పటికీ స్థల సేకరణ వల్ల కొంత జాప్యం జరిగిందని వెంకటరెడ్డి అన్నారు. సైనిక భవన్ను 50% కేంద్రం, మిగిలిన 50% రాష్ట్ర ప్రభుత్వం లేదా గవర్నర్ ఫండ్తో నిర్మించడం జరుగుతుందని అన్నారు. సైనిక భవన్ పూర్తి కావడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి డైరెక్టర్ వివరించారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం కన్వీనర్ నెప్పల్లి నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కఠారి బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి పాశం వెంకటరెడ్డి, మిలిటరీ క్యాంటీన్ మేనేజర్ మన్యం వాసుబాబు తదితరులు పాల్గొన్నారు. మనం వచ్చినప్పుడు ఒక పరిస్థితి ఉంది, దాన్ని తోటి మనం ఏదో కొన్ని నియమాలు కొత్తదనం తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఈ పరిస్థితి ఉంది, నేనేం చేయగలను అనేసి కొత్త విధానాలు వస్తున్నాయి. వాళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. తప్పకుండా ఏదైతే యువపీడి వస్తుందో వాళ్ళు భవిష్యత్తు ప్రగతి మార్గంలో తీసుకెళ్తారో తప్పకుండాను. అందుకనే మన కొత్తదనం కోసం వెయిట్ చేయాలి. వాళ్ళు కూడా తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. మొదట నేను ఇక్కడికి వచ్చినప్పుడు, జాయిన్ అయినప్పుడు డైరెక్టర్గాను ఎంతో యూనిటీతో ఉన్నది. ప్రకాశం జిల్లానే చూశాను. ఇక్కడ ఎంతోమంది మాజీ సైనికులు కూడా మ్యాక్సిమం ప్రకాశం జిల్లాలో ఉన్నారు. ఆ తర్వాత గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. ఎంతో యూనిటీతో ఉన్నారు అనుకున్నాను. మొదట అప్పుడే నేను మన శ్రీ నాగేశ్వరరావు గారికి చెప్పాను, 2.9 crores 3 crores వరకు మనం ఫండ్ ఇప్పించగలుగుతాము. ఫండ్ రెడీగా ఉంది. మనం సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాసాము, వాళ్ళు 50% షేర్ ఇస్తామని. స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. లేకున్నా మన దగ్గర గవర్నర్ ఫండ్ ఉంది. మనకు స్థలం వస్తే వెంటనే మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒంగోలు జూవెట్ రాఘవయ్య మెమోరియల్ చర్చిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. చిన్నారులకు చాక్లెట్లు పంచిపెట్టారు. ఫాస్టర్ ఎంఎన్ రాజు సంఘస్థులకు దైవ సందేశాన్ని అందించారు. ట్రెజరర్ పాలేటి జరూషా రవికుమార్, సెక్రటరీ స్వరూప్, చైర్మన్ రాణా విజయ్ కుమార్, అరుణ్ ధీరజ్, జైపాల్, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంఘస్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మనము గణతంత్ర స్వాతంత్ర వేడుకల్లో 77వ సంవత్సరంలో మనం ఉన్నాం. సుమారుగా 1950 జనవరి 26వ తారీఖున ఈ రాజ్యాంగం అంతటిని చక్కగా క్రోడీకరించుకొని మనం బతకబోయే విధానం భూమి మీద ఎలా ఉంటుంది, ఇక మీదట మనము ఎలా మాట్లాడాలి, ఎలా పనులు చేసుకోవాలి, దేశంలో ఎవరిని ఎలా గౌరవించాలి, ఇదంతా తెలుసుకోవటం కోసం ఇదిగో ఈరోజు ఇలాగున జనవరి 26వ తేదీన ప్రతి సంవత్సరము మనకొచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి, మనకొచ్చినటువంటి రాజ్యాంగాన్ని బట్టి, బ్రతికి విధానాన్ని బట్టి మనం సంతోషిస్తాం. అయితే దీనికి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనకు ముఖ్యమైనది. ఆ రోజు దీనిని మనము ఈ 77వ గణతంత్ర దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వందే మాతరం వందే మాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం సుప్రజోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత సుమధుర శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఇప్పుడు మన మధ్యన ఉన్నటువంటి మన అసిస్టెంట్ సంఘ కాపరైనటువంటి రాజు బ్రదర్ గారు వచ్చి జెండా ఆవిష్కరణ చేస్తారు. అటెన్షన్, స్టాండ్ ఈజ్, అటెన్షన్, స్టాండ్ ఈజ్, అటెన్షన్. Salute. జనగణమన జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. జై హింద్. డిస్బర్స్. ఎవరు దేవుని నామంలో 77వ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసినటువంటి జేఎంబీ సంఘం అంతటికి శుభములు తెలియజేస్తున్నాను. మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకి పూర్తి స్వాతంత్రం అనగా మనకు ఒక చట్టం, ఆ చట్టాన్ని దాన్ని మనమే అమలు చేసుకునే రీతిలో మనకు ఒక రాజ్యాంగం, ఆ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రచించారు. సో ఇంకా కొంతమంది పెద్దలు కలిసి మనకి ఆ రాజ్యాంగాన్ని రచించారు. నిజానికి ఫస్ట్ అది పైన ఉన్న రంగు కాషాయం కాదు, రక్తవర్ణం ఉండేది, ఎరుపు ఉండేది, అంటే ప్రాణత్యాగం చేశారు అని. తర్వాత కింద తెలుపు ఉంది కదా, శాంతి కలిగి బతకటానికి ఇదంతా జరిగింది అని చెప్పటానికి. కింద ఆకుపచ్చ ఉంది కదా, అందరూ సమృద్ధితో సంతోషంతో పాడి పంటలతో బ్రతకాలి, ఇది మన దేశం యొక్క ఉద్దేశము అని చెప్పటానికి. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మనకి చక్కటి వాక్యాన్ని అందించిన పాస్టర్ గారు చెప్పిన రీతిగా మనకి బైబిల్ ఎప్పుడో మనకి స్వతంత్రాన్ని దేవుడు బైబిల్లో ఇచ్చాడు మనకి. సో బైబిల్ని కూడా ఆయన పరిశీలించి దేవుడు చెప్పిన ఆ యొక్క డైరెక్షన్స్ దాన్ని కూడా ఆయన మరి ఇన్స్పైర్ చేసుకొని మన ఒక కాన్స్టిట్యూషన్లో పెట్టారు. సో దీనికి మనం ఎంతో కూడా మరి అంబేద్కర్ గారి మరి మన అద్దంకిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యాయమూర్తులు నాగ వెంకటలక్ష్మి, అఖిల తదితరులు కోర్టు ఆవరణలో మహాత్మా గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మాజీ సైనికోద్యోగులను సత్కరించారు. ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ్ జ్యోతి కుమారి, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రవీంద్ర, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీచరణ్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వరూధిని, పోలీస్ స్టేషన్లో సిఐ సుబ్బరాజు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఉత్తరాన ఉన్నతమైన గిరిశిఖరం, దక్షిణాన నెలకొన్న హిందూ సముద్రం, తూర్పు దిశల పొంగి సస్యశ్యామలాం మాతరం వందే. By chance friends, well done, keep it up, give them. ఒంగోలు శ్రీ రాఘవ కూచిపూడి సంగీత నృత్య కళా నిలయం నిర్వాహకులు కరవది సాయి శ్రావ్య ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. గణేష్ ప్రార్థన, రామ అవతార శబ్దం, భరతమాత గేయం ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్రపతి నిలయ అధికారులు జ్ఞాపికలు సర్టిఫికెట్లు అందజేశారు. సొలసి చూచినను సూర్య చంద్రులను సొలసి కృష్ణ వాసుదేవ కమలాసన వందిత శేషై పట్టి విడువరాదు కృష్ణ పట్టి మూలం వేద వాంగ్మయమని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు నెమ్మాని సీతారామూర్తి అన్నారు. కేశవస్వామిపేటలోని లలితాశ్రమం 74వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన సనాతన ధర్మం అనే అంశంపై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది అన్ని వర్గాల వారు ఆచరించదగిన, అనుసరించదగిన ధర్మ మార్గమని తెలిపారు. కళావాచస్పతి స్వయంపాకుల కోటేశ్వర శర్మ జగమంతారామమయం అనే అంశంపై ప్రసంగించారు. ఇరువురు ఉపన్యాసకులను లలితాశ్రమం నిర్వాహకురాలు విజ్ఞానంద సరస్వతి మాతాజీ శాలువతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు. వేద రాశి ఈరోజు మనకి అతి తక్కువ శాతం లభిస్తూ ఉంది. మృగ్యమైపోయిందండి. ఋగ్వేదానికి మొత్తం 21 శాఖలు ఉన్నాయండి. ఈరోజు మనకు లభిస్తున్నవి కేవలం 2 శాఖలు. 2 శాఖలు మాత్రమే ఋగ్వేదానికి లభిస్తూ ఉన్నాయి. కృష్ణ యజుర్వేదానికి 86 శాఖలు ఉన్నాయండి. లభిస్తున్నాయి 4 శాఖలే. 72 శాఖలు వెళ్ళిపోయే వాటిలో ఏముందో ఎవరికి తెలియదు. ఎంత విజ్ఞానవంతమైన ఇదంతో. శుక్ల యజుర్వేదానికి 17 శాఖలు ఉన్నాయండి. సనాతన ధర్మం అనే అంశం మీద ప్రసంగిస్తున్నాడు. శుక్ల యజుర్వేదానికి 17 శాఖలు ఉన్నాయండి. ప్రస్తుతము 2 శాఖలు మాత్రమే లభిస్తున్నాయి శుక్ల యజుర్వేదానికి. అదంతా మన దురదృష్టం అన్నమాట. అలానే శుక్ల యజుర్వేదానికి 26 ఉపశాఖలు ఉన్నాయండి. ఆ 26 ఉపశాఖల్లో కూడా ఈరోజు మనకి ఒక్కటి కూడా లేవు. శుక్ల యజుర్వేదానికి 26 ఉపశాఖలు ఉంటే వాటిలో ఒక్కటి ఈరోజు మనకు లభ్యం కావడం లేదు. సామవేదానికి ఉన్న శాఖలు 1000. మనం ఈరోజు సామవేదం సంగీతం అంటాం కదా. ఈరోజు సంగీతం చెప్పే వాళ్ళకి ఏమీ తెలియదు అసలు. అదే సామవేదం అనుకుంటారు వాళ్ళు. సామవేదానికి 1000 శాఖలు ఉన్నాయండి. ఒక్క శాఖ కూడా ఈరోజు భారతదేశంలో లభ్యం కావడం లేదు. మనం ఎంత దురదృష్టవంతులు. వేద రాశి ఎక్కడి నుంచి కోల్పోయాం చూడండి. అధర్వ వేదానికి ఉన్న శాఖలు సామవేదంలో 3 మాత్రం లభిస్తూ ఉన్నాయి. ఏమైతే మధ్యలో వస్తాయి. అధర్వ వేదానికి ఉన్న శాఖలు 9, ప్రస్తుతం లభిస్తున్నవి 2 శాఖలు మాత్రమేనండి. ఈ విధంగా వేద రాశి మన సనాతన ధర్మానికి
మరుగుదొడ్ల నిర్మాణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి 5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. అద్దంకి ఎన్టీఆర్ నగర్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రతకు మరుగుదొడ్లు నిర్మాణం చేసుకోవాలని, మరుగుదొడ్లు లేని వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే మున్సిపాలిటీ తరపున 10,000 రూపాయలు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కింద 6,000, మొత్తం 16,000 రూపాయలు ఇస్తున్నారని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ రవీంద్ర కోరారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మరి ఎవరైనా కట్టుకున్న వాళ్ళు ఉంటే సచివాలయంలో పేర్లు ఇవ్వండి, ఓకేనా? సచివాలయంలో పేర్లు ఇస్తే మేము ఆ పేర్లు పైకి పంపించి మీకు అందరికీ కూడా టాయిలెట్స్ కట్టేస్తాం. టాయిలెట్లు కట్టించి ఎదువరకు కట్టించాము, మళ్ళీ ఇప్పుడు కట్టిస్తాం. అది ఎవరంటే మీలాంటి వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేసి ఒక అప్లికేషన్స్ సచివాలయంలో ఇచ్చామనుకో, మనం అవి మొత్తం ఎన్ని ఉన్నాయో చూసి పంపిస్తాం. రేపు నుంచి మీకు కట్ట కూడా ఉండదు. మీకు కట్ట ఏమవుతుందంటే దానికి ఒక 5 కోట్లు దాన్ని శాంక్షన్ చేశారు. కట్టకి మొత్తం ఫెన్సింగ్ చేసి బల్లలో లైటింగు, వాకింగ్ ట్రాకు, ఆ కాలువలో బోటింగ్ మొత్తం కూడా చేస్తాం. సంవత్సరం లోపు వెళ్ళినప్పుడు ఇంకా కట్టకెళ్ళడానికి కూడా ఉండదు కదా, అదంతా ఫెన్సింగ్ చేసేస్తాం దాంట్లో. కాబట్టి మీరు అడిగేది ఏంటంటే మీరు 20 వార్డు మెయిన్, వాళ్ళు 20 వార్డుకు రావడానికి కారణం ఏంటంటే ఆర్పీ మీరేనా? మరి ఇది ఒకసారి మీరు దీనికి కోఆర్డినేట్ చేసుకోండి. అప్లికేషన్స్ ఏంటంటే సచివాలయంలో పెట్టించాం. టాయిలెట్లో మనం మున్సిపాలిటీ 10,000 ఇస్తాం, 6,000 స్వచ్ఛాంధ్ర వాళ్ళు ఇస్తారు, 16,000 పెట్టి మనం టాయిలెట్ కట్టించి వచ్చాడు. కాబట్టి అది ఒకసారి మీరు మొబిలైజ్ చేయాలి. మొబిలైజ్ చేసుకుంటే మనం ఓపెన్ డెఫికేషన్ ఏదైతే ఉందో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేయొచ్చు మనం ఈ ఊరిని. అంటే ఇక్కడ మెయిన్ నాకు తెలిసి నాకు ఒక అద్దంకి టౌన్లో ఒక 4-5 వార్డులు మాత్రం ఇట్లా ఉన్నాయి. మిగతా అన్నీ కూడా కొంచెం పర్లేదు. మీరు తెలియని అనుకోండి, చెప్పండి. చెప్తే కొంచెం ఏంటంటే ఈ ఓపెన్లో లేకుండా ఉంటే మనకి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో నిర్వహించిన రథసప్తమి వేడుకలలో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. ధర్మకర్తల మండలి చైర్మన్ చుండూరి మురళి, సభ్యులు, వేద పండితుల వంగల హరిశంకరావధాని పర్యవేక్షణలో సూర్య నమస్కారాలు చేశారు. ఏపీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీ పరీక్షణ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జునరావు అధ్యక్షతన ఒంగోలులో సమావేశం నిర్వహించారు. టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీ ప్రమోటర్స్, టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీ బలోపేతానికి చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర గవర్నమెంట్స్ అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. జవంగుల వెంకట సుబ్బారావు, కొండలరావు, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు హుస్సేన్, పడవల సత్యనారాయణ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మనకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి 1 కోటి రూపాయలు మనం నిధి ఏర్పాటు చేసి మనం ఫెడరేషన్ ఏర్పాటు చేసి మీరు సొసైటీని చేసుకోమన్నారు. ఆ రోజు ఆయన చేశాడు, చెప్పాడు. ఈ రోజు మనం చేసుకున్న దానికి ముందుకు రావట్లా. తర్వాత ఆయన చనిపోయాడు, మన రోజులు వస్తుంది. అది అలాగే కంటిన్యూ అవుతూ జీవేలు అయితే మారినాయి, కానీ మా బతుకులైతే ఎక్కడ మారలేదండి. మా జీవితాలు కూడా మారలేదు అసలు. ఎవరు ఎక్కడ వేసిన పొంగలు అక్కడే ఉంటుంది. అది చైర్మన్లు 2 వచ్చారు, మళ్ళీ 3వసారి కూడా వచ్చారు. వాళ్ళ వల్ల అసలు ఉపయోగమే లేదు. వాళ్ళు ముందు వచ్చేటప్పుడేమో ఈ సొసైటీలు ఫెడరేషన్ మీద వచ్చినటువంటి సభ్యులు తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళు ఏమంటున్నారండి, మేము పార్టీ తరపున వచ్చాము, సొసైటీల తరపున రాలేదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అసలుకి గవర్నమెంట్ దీనికి ఒక వివరణ అనేది కరెక్ట్గా ఒక జీవోలు ఇస్తే బాగుంటుంది అనేది ఒక ఇదండి. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ప్రకటించినట్టు 50 సంవత్సరాలు నిండినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలాంటి కులస్తులందరికీ కూడా పెన్షన్ ఇస్తామన్నారు. అది వీళ్ళని తొందరగా అమలు చేస్తే మా వాళ్ళందరికీ కూడా వీళ్ళు టైలర్లందరికీ కంటి చూపు చాలా తక్కువ అండి. 50 సంవత్సరాలకు వచ్చేటప్పటికి వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుతుందండి. వారికి ప్రత్యేకంగా దాని గురించి అభినందనలండి. అలాగే యథావిధిగా ఈ కిట్లలో బట్టలు అనేది పెట్టిస్తున్నారు. అది కంటిన్యూ చేయవలసిందిగా మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా మేము కోరటం జరుగుతుందండి. ఎందుకంటే సంవత్సరం వచ్చేటికి ఎటు మారుతుందో తెలియదు. దాని మీద ప్రత్యేకమైన జీవో అనేది లేదు. జీవో అనేది ఒకటి ఉంటే మేము ధైర్యంగా ఉంటాం. ఎప్పుడు ఈ జీవో మారుతుందో తెలియట్లేదండి. కొంతమంది ఏమో జిల్లాల హెడ్ క్వార్టర్లు అంటున్నారు, కొంతమంది అట్లా అన్నారు, ఇట్లా అంటున్నారు. మీరు ఈ విధంగా కిట్లో బట్టలు పెట్టడం వల్ల ప్రతి మండలంలో చివర ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి టైలర్లందరికీ కూడా ఉపాధి కలుగుతుందండి.
ఫెడరేషన్కి ఒక చైర్మన్ గారిని నియమిస్తే మేము సొసైటీలు ఏర్పరచుకున్న వాళ్ళని ఒక అర్జీ తయారు చేసుకొని మా చైర్మన్ గారికి ఇవ్వడానికి పోతే కనీసం అర్జీ స్వీకరించడానికి కూడా ఆయన అంగీకరించే పరిస్థితుల్లో లేరు. పోనీ తనేమన్నా ఒక సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళ సమస్యలు ఏమైనా తెలుసుకునే పరిస్థితి ఉందా అంటే అట్లా లేదు. కష్టమో నష్టమో 10 రూపాయలు వెచ్చించి 10 మంది దగ్గర 10 రూపాయలు పోగు చేసుకొని మేము ఒక సమావేశం ఏర్పాటు చేసి మా చైర్మన్ గారిని ప్రత్యేకంగా మేము 1-4 సార్లు విన్నవించుకొని మీరు ఈ సమావేశానికి రండి సార్, మాకున్న బాధలు మేము తెలియపరుచుకుంటాము, మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచి మాకేదన్నా ఉపయోగపడేలాగా చేస్తారేమో రండి అని తనను విన్నవించుకున్నా కానీ ఆయన ఈ సమావేశానికి కూడా వచ్చే పరిస్థితుల్లో లేదు. కాబట్టి చేమకుర్తి బస్టాండ్ వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త వెల్లంపల్లి రంగారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగం, జాతీయ జెండా రూపకల్పన, గొప్పతనం గురించి వివరించారు. జాతీయ నాయకుల వేషధారణతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పాల్గొనవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కొన్ని లక్షల మంది తమ కుటుంబాలను సైతం పిల్లలను సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి మనకి ఇక్కడ ఇప్పుడు స్వాతంత్రం సంపాదించి పెట్టారు. అటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవంలో దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, కొత్తగా ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చేమకుర్తి తహసీల్దార్ ఆర్ బ్రహ్మయ్య అన్నారు. చేమకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని, ప్రతి ఓటరు ప్రలోభాలకు లోకాకుండా ఓటు సద్వినియోగం చేసుకుని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉందని తెలిపారు. జడ్పీ స్కూల్, చేమకుర్తి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, BLOలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. కమిషనర్ రామకృష్ణయ్య, MEOలు నరసింహారావు, శివాజీ, గొల్లపూడి సుబ్బారావు, ముప్పూరి చలమయ్య, కందిమళ్ళ గంగాధర్, కాట్రగడ్డ రమణయ్య, కోనంనేని లోకేష్, పాటిబండ్ల గంగయ్య, ముత్యాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతగా నిండాయా? 18 సంవత్సరాలు నిండాయా? బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్లాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపు. మాజీ సైనికులు సమాజానికి ఆదర్శంగా ఉండాలన్న రాజ్య సైనిక బోర్డు డైరెక్టర్ వెంకటరెడ్డి. ప్రకాశం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంస. సంక్రాంతి కానుకగా మరపురాని సక్సెస్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి మెగా గిఫ్ట్. రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి. డి న్యూస్లో నేటి మాట. ఆదర్శాలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టగలిగి ఫలితాలు సాధించగలిగితేనే సార్థకత ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.